గలతీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చదువుదామండి. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. కాబట్టి నీవిగా దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. దేవునికి స్తోత్రం. నీవు ఆయనను తండ్రి నాయన అని పిలిచినందుకు ఆయన ఏం చేశాడు? నీకు దత్తపుత్రత్వపు ఆత్మనిచ్చాడు. ఇప్పుడు కుమారులము అయినందుకు మనం వారసులం. దేవునికి స్తోత్రం. దేవుని వారసులం. దేవుడు మనకు తన కృపనిస్తాడు. అది అందరూ ఊహించినట్టు కాదు. దేవుడిచ్చే కృప శ్రేష్టమైనటువంటిది. దేవుడిచ్చే దీవెనలు శ్రేష్టమైనటువంటిది. దేవుడిచ్చే ఆశీర్వాదములు శ్రేష్టమైనటువంటిది. దేవుడు తన కార్యమును మన జీవితంలో జరిగించడానికి నిర్ణయించుకున్నాడు గనుక దేవుని చిత్తమునకు లోబడిన వారిగా ఆయనకిష్టులుగా నడవడానికి మన జీవితాన్ని మనం సమర్పించాల్సినటువంటి అవసరత ఉంది. ఆయన గొప్ప దేవుడు, అద్భుతకరుడు, ఆశ్చర్యమైన కార్యములు మన జీవితంలో జరిగించువాడు అని గ్రహించే కొలది ఉత్సాహంగా సంతోషంగా ప్రభు నామ మహిమ కొరకు మనం ముందుకు సాగాలి. 1 పేతురు గ్రంథం 2వ అధ్యాయం దాని 2వ వచనాన్ని మనం చదువుదామండి. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్త దూషణ మాటలను మాని కృతగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం యేసుక్రీస్తుని రుచి చూచిన వారు. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారిగా నిర్మలమైన వాక్యమును పాలు వలన ఆపేక్షించడి. దేవునికి స్తోత్రం. దేవుడు చేసిన మేలులు ఉపకారములను మర్చిపోయి స్వార్థపరులై ద్వేషప్రియులై మనం జీవిస్తే ప్రభు మనలో ఉండడు. కాబట్టి మనం ప్రభువు చిత్తం నెరవేర్చడానికి తగినటువంటి సమర్పణ మన జీవితంలో అవసరం. మనకి ఎప్పుడు ఒక వ్యక్తి మీద ద్వేషం వస్తుందంటే నేను చెప్పినట్టు వారు చేయలేదు గనక, నా ఆశలు వారు నెరవేర్చలేదు గనక. మనం ఒక వ్యక్తి గురించి చెడుగా ఎప్పుడు మాట్లాడతామంటే నేను డబ్బు అడిగాను నాకు ఇవ్వలేదు, వాడికి ఉన్నది కానీ నాకు ఇవ్వలేదు గనక వాడు మంచోడు కాదు. అడిగినప్పుడల్లా నాకు కొంత ఇచ్చుకుంటూ పోతే ఆయన చాలా మంచోడని నేను అందరికీ చెప్పేవాడిని. నేను అడిగినప్పుడల్లా నాకు ఇవ్వలేదు గనక ఆయన స్వార్థపరుడు. ఆయనది లాక్కోవాలని నేను చూసిన ప్రయత్నమే స్వార్థం. కానీ ఇప్పుడు ఎవరిని స్వార్థపరులని పిలుస్తున్నాడు? ఆ ఇవ్వని వ్యక్తిని. ఇంటి కాగితం ఇస్తారా, నేను కొంచెం కొదవ పెట్టుకుంటా, అప్పులు తీర్చుకుంటా, అత్యవసరత తీర్చుకుంటా అంటే వెంటనే కాగితం తీసి ఇచ్చి నాయనా అని చెప్తే మంచోడు. అట్లా ఇంటి కాగితం అడిగితే ఇవ్వలేదండి మంచోడు కాదు అని నేను అంటా. ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, మన స్వార్థం కొరకు ఒకరిని బలి చేయొద్దు. ఎల్లప్పుడూ మనం దేవుని మనస్సు కలిగిన వారిగా ఉండాలి, సమాధానం ప్రియులుగా ఉండాలి, విశ్వాసంలో ఎదిగిన వారిగా ఉండాలి, ఆత్మీయ స్తోమత కలిగిన వారిగా ఉండాలి, మన ద్వారా మరొకరు ప్రోత్సహింపబడాలనే ఆశ కలిగిన వారిగా ఉండాలి, వారి ఎదుగుదల కొరకు మనం ఆశించు వారిగా ఉండాలి. దేవుడు వారికి సహాయం చేయాలని నేను ప్రార్థన చేస్తున్నాను. దేవుడు వారిని వర్ధిల్ల చేయాలని నేను ప్రార్థన చేస్తున్నాను. వారి అవసరతలు దేవుడు తీర్చాలని నేను ప్రార్థన చేస్తున్నాను అనేటువంటి ఒక యాటిట్యూడ్ మనం డెవలప్ చేసినట్లయితే ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో తన అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం.